హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బ్లీచ్ అలంకార ఆర్క్ పార్ట్ 3 అయితే మీకు వీడియో తెలుగులో క్లియర్గా అయితే కవర్ చెబుతున్నాను. యాక్చువల్గా ఈ వీడియో అనేది సాటర్డే ఈవినింగ్కి రిలీజ్ చేద్దాం అనుకున్నా, బట్ రీసెంట్గానే మన ఛానల్లో ఓ పర్సన్ మెంబర్షిప్ తీసుకున్నాడు, ఇటాచి అనే వ్యక్తి. అండ్ ఆయన లెవెల్ 2 మెంబర్షిప్ తీసుకొని ప్రతిరోజు ఒక వీడియో చేయమన్నాడు. సో ఆయన రిక్వెస్ట్ మేరకు ఈరోజే డబల్ ధమాకా ఒక ఆఫర్ ఇద్దామని మార్నింగ్ క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ అప్లోడ్ చేశాను. అండ్ ఈరోజు ఈవినింగ్కే ఈ బ్లీచ్ వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాను. సో మ్యాక్సిమం ఇది సెకండ్ వీడియో కాబట్టి ఎక్కువ రీచ్ రాకపోవచ్చు. అండ్ రీసెంట్గా అప్లోడ్ చేసిండే బ్లీచ్ వీడియోస్ కూడా ఎక్కువగా రీచ్ రావడం లేదు. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే బ్లీచ్ వీడియోస్ చూడాలనిపిస్తే తప్పకుండా మన యానిమే ఎక్స్ప్లెనేషన్ అయితే సజెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇంకా మెయిన్ టాపిక్ని స్టార్ట్ చేసేదానికంటే ముందర ఈ సాటర్డే ఈవినింగ్ 8:30కి లైవ్ పెడదాం అనుకుంటున్నాను. సో లైవ్ పెట్టాలో వద్దో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎక్కువ ఓట్స్ లైవ్ పెట్టమని వస్తే లైవ్ కండక్ట్ చేద్దాం. ఓకే, ఇంకా లేట్ అని లేకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. అండ్ నెక్స్ట్ సీన్లో మన ఉరహర తన షాప్కి వచ్చి చూస్తే అక్కడ ఒరూరు పాప ఇంకా జంటగాడు దేని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు మన ఉరహర కూడా ఓకే కానీ మిస్ ఒరిచికి ఇప్పుడు ఎలా ఉంది అనడంతో ఇంకా వెంటనే వాళ్ళు వెళ్ళి ఒరిచిని చూపిస్తారు. అక్కడ మన ఒరిచి పాప ఏమాత్రం వీళ్ళకి మిగిల్చకుండా ఇంట్లో ఉండే ఫుడ్ మొత్తం ఒక్కతే తినేసి ఉంటుంది. లిటరలీ తను తినడానికి ఇంట్లో ఫుడ్ కూడా ఉండదు, కేవలం ప్లేట్లు ఇంకా స్పూన్లు తప్పనేసి. ఇంకా తనని చూసిన మన ఉరహార కూడా ఫైనల్గా మీకైతే కొంచెం బాగైంది అనుకుంటా, ఇప్పుడు నీ చేతికి కాలుకి ఎలా ఉంది అనడంతో దాని గురించి కూడా పర్లేదు ఇప్పుడు బాగానే ఉంది. ఇన్ఫాక్ట్ నేను నా షింకోని ఉపయోగించి వాళ్ళతో ఫైట్ చేయాల్సిండేది, బట్ అలా చేయనందుకు ఇప్పుడు నాకు ఇట్లాంటి ఇంజురీస్ అయినాయి. వానాయిల స్కిన్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. నార్మల్ అటాక్స్ వల్ల నా చెయ్యి కాలు రిపోయిందంటే ఖచ్చితంగా వాళ్ళతో కాంబాట్ చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా హాకుడో లేకుంటే కీడో అటాక్స్ యూజ్ చేసుకొని కాంబాట్ చేయాలి. నార్మల్గా అయితే మనం వాళ్ళతో చేయలేము. వాళ్ళు ఇంత స్ట్రాంగ్గా ఉన్నారని నేను అస్సలు అనుకోలేదు అంటుంది. అండ్ నెక్స్ట్ సీన్లో మనకి ఇచుగో యొక్క స్కూల్ని చూపిస్తారు. అండ్ అక్కడే ఉండే మన చిజురు పాప మన ఒరిహిమేకి తగిలిన గాయాలను చూసి ఏంటి ఒరిహిమే నీకు ఇన్ని గాయాలు ఎలా తగిలాయి అనడంతో ఇంకా మన ఒరిహిమే కూడా నేను జస్ట్ మెట్ల మీద నుంచి కింద పడ్డాను అనడంతో ఇంకా ఆ మాటలైన చిజురు ఆపవే నీ దొంగ పద్దాలు, ఇన్ఫాక్ట్ మెట్ల మీద నుంచి పడితే ఇన్ని గాయాలు తగులుతాయా అన్ను 5 రోజులుగా స్కూల్కి రాలేదు, అసలు మర్యాదగా చెప్పి ఏం జరిగిందని చెప్పి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. బట్ ఈ గ్యాప్లోనే ఇచ్చుకోవచ్చి మన ఒరిహిమే పాపకి సారీ చెప్దాం అనుకుంటాడు, ఎందుకంటే తనని సరిగ్గా ప్రొటెక్ట్ చేయలేనందుకు. బట్ తన ఫేస్ చూసి తనకి సారీ చెప్పలేక మనోడు వెళ్ళిపోతే ఇంక ఇచ్చుకో అలా ప్రవర్తించడంతో ఇంక వెంటనే ఒరిహిమే కూడా ఓకే చిజురు నేను వాష్రూమ్ వెళ్ళొస్తానని చెప్పి తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ అప్పుడే మన ఇచ్చుకోగాడు చిన్న ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటాడు. యాక్చువల్గా మన ఇచ్చుకోగాడు ఆల్రెడీ ప్రీవియస్గా ఒరిహిమేకి సారీ చెప్తే, బట్ అప్పుడు ఒరిహిమే ఏం పర్లేదు ఇందులో నీ తప్పేం లేదు, ఇన్ఫాక్ట్ మేమే కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇచ్చుకో ఇంత తప్పేం లేదు అన్నట్లు మాట్లాడుతుంది. బట్ మన ఇచ్చుకోగానికి తెలుసు ఒరిహిమేకి ఇలా గాయాలు తగలడం, చాదికి చేయిపోయి మళ్ళీ రికవరీ అవ్వడం, ఇన్ఫ్యాక్ట్ తట్స్కి పాప చావుకు దగ్గరగా వెళ్ళడం, ఇవన్నీ కూడా జరగడానికి మెయిన్ కారణం ఇచ్చుకో ఒక వీక్నెస్ వల్లే. అండ్ ఖచ్చితంగా నేను ఇప్పుడు వాళ్ళకి అపాలజీ చెప్పే సిచ్యువేషన్ తప్పనిడిసి నేను ఏం చేయలేని పొజిషన్లో ఉన్నా, దీన్ని ఎలాగైనా మార్చాలని చెప్పి మన ఇచ్చుకో ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన ఇచ్చుకోకి ఎవరిదో స్పిరిచువల్ ఎనర్జీ సెన్స్ అవుతుంది. అండ్ రీసెంట్గానే ఆ స్పిరిచువల్ ఎనర్జీ తనకు బాగా తెలిసినట్లు మనోడు ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడే సీనియర్ కట్ చేసి మన ఇచ్చుకో కానీ వాళ్ళ స్కూల్లో లాన్లో కొంతమంది నడుస్తూ ఉంటారు. అండ్ ఆ స్టూడెంట్స్ అంతా కూడా అసలు ఇచ్చుకో కానీ క్లాస్ ఎక్కడ ఉందిరా రేంజి, మనకు వాడు కనపడలేదు, ఇంకా ఎంత దూరం నడవాలరా, అసలు ఈ పిల్లగాలు బట్టలు ఏందిరా, ఐ హేట్ దిస్ యూనిఫామ్స్, అందరూ కూడా ఒకటే బట్టలు వేసుకున్నారు, మనం ఏమన్నా చావుకు వెళ్తున్నామా, అయినా ఎవర్రా ఈ బట్టలు కుట్టాడు అని చెప్పి తిట్టుకుంటూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే పక్కన ఉండే ఇంకొక పర్సన్ అరే గుండు నా కొడుక మర్యాదగా వస్తున్నావు నాతో పాటు సైలెంట్గా నడుచు, అయినా నా అట్లాంటి అందగాడి పక్కన ఉంటే నువ్వు గుండుతో ఉన్నా బుచ్చితో ఉన్నా నేను ఎవరు పట్టించుకోరలే అంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే పక్కన ఉండే ఇంకొక అమ్మాయి కూడా కూల్ గాయస్ మీరు ఎందుకని ఇలా అరుస్తున్నారు, మర్యాదగా నా మాదిరి క్వైట్గా అందరికీ బాగా చూపించుకుంటూ నడచండి అనడంతో ఇంకా వీళ్ళ మాటలకు ఫ్రస్ట్రేట్ అయిపోయిండే ఇంకొక పర్సన్ గాయస్ మర్యాదగా చెప్తున్నా సైలెంట్గా రండి, అండ్ మీకు కావాలంటే ఇచ్చుకోగాని స్పిరిచువల్ ఎనర్జీ సెండ్ చేసి అక్కడికి డైరెక్ట్గా వెళ్దాం పదండి అని చెప్పి ఒక్కసారిగా వనాయిలంతా కూడా ఇచ్చుకోగాని వాళ్ళ క్లాస్ దాకా వచ్చి డోర్ తెరుస్తారు. ఇంకా వాళ్ళని చూస్తే మనం ఇచ్చుకోగానికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఎందుకంటే అక్కడికి వచ్చిండేది మన రెంజి ఎమకూచిక ఈకాకు రంగికు పాప ఇంకా ఫైనల్గా కెప్టెన్ ఇట్స్ గయ్య. వాళ్ళని చూసి ఇచ్చుకోక మైండ్ బ్లాక్ అవుతుంది. ఇంకా వెంటనే ఇచ్చుకోగాడు అసలు మీరంతా ఎందుకు వచ్చారు రాండంతో ఇంకా అప్పుడే మన ఇచ్చుకోగానే వెనకల ఒక అమ్మాయి వస్తుంది. అండ్ తను ఎవరో కాదో మన రుకే పాప, ఎందుకు వచ్చామంటావిందా చెత్తనా కొడక, నువ్వు ఇప్పుడు చేయాల్సిన పనులు చేయడం లేదని చెప్పి వెంటనే మన ఇచ్చుకోగాని ముఖం పగలగొడుతుంది. ఇంకా మన ఇచ్చుకోగాడు రియాక్ట్ అయ్యి ఈ గ్యాప్లో రెంజిగాడు తనను వెనక నుంచి పట్టుకోవడంతో మళ్ళీ ఇచ్చుకోగానికి 2 ఏట్లు కొట్టి వెంటనే తన యొక్క గ్లౌతో ఇచ్చుకోలో ఉండే సోల్డర్ పని తీసుకొని బయటికి వెళ్తుంది తనకు ట్రైనింగ్ ఇవ్వడానికి. ఇంకా దాన్ని చూసిన రెంజిగాడు నేను అనుకున్న అయితే జరుగుతుందండి
అనడంతో ఇంకా పక్కన ఉండే రంగకు పాప కూడా నాకు కూడా తెలుసు, బట్ వానికి ప్రాపర్ రెస్పాన్స్ కూడా ఇవ్వలేదని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. బట్ దీన్నంతటిని గమనిస్తుండే ఇచ్చుకో క్లాస్మేట్స్ అందరికీ ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. ఎందుకంటే సోల్ రీపర్ బాడీ తీసుకొని పోతే ఆటోమేటిక్గా మన ఇచ్చుకోగాడు కుప్పగొలిపోతాడు కదా. ఇంకా దాన్ని చూసిన అందరూ భయంతో అరే ఇచ్చుకోగానికి ఏమైందిరా, వాడు ఏమైనా చచ్చిపోయాడా, అసలు వీళ్ళంతా ఎవర్రా, అసలు ఎందుకు ఇలా ఉన్నారు, ఆ అమ్మాయి చూడు తన బాడీ చూస్తే ఒక ఏంజల్ మాత్రం ఉంది, అండ్ పక్కన ఉండే ఆ పొట్టోడు వాడేంద్రా అంత షార్ట్గా ఉన్నాడు, అండ్ ఆ ఎర్ర జుట్టోడు వాడే ఇచ్చుకోగాని ఏదో చేశాడు, ఇంకా వాళ్ళ వెనకలు ఉండే గుండోడు ఇంకా జుట్టోడు అసలు ఎవర్రా వీళ్ళంతా అనడంతో ఇంకా గుండోడు అన్న మాటలు ఇన్న మన ఇకాకుగాడు ఒక్క సెకండ్ కోపంగా కన్నింగ్ లుక్ వాళ్ళ వైపిచ్చి మీ అందరినీ చంపి పారదొప్పుతానని చెప్పి తన చేతిలో నుంచి ఒక వుడెన్ స్క్వాడ్ బయటికి తీస్తాడు. ఇంకా అది చూసిన అందరికీ భయం అయిపోయి వెంటనే అక్కడ నుంచి పారిపోతాడు. ఇంకా అంత మిస్ జరగడంతో ఇంకా మన కెప్టెన్ ఇట్స్గా పిచ్చి కోపం వస్తుంది. ఆయన ఎందుకని ఈ కర్మ నాకు మాత్రమే అనుభవించారని చెప్పి మనోడు బాధపడతాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మన ఇచ్చుకో ఇంకా రుకే అయితే హాలోస్ ఎక్కడ ఉన్నాయని చెప్పి వెతుకుతూ ఉంటారు. ఇంకా మన ఇచ్చుకో గడు కూడా అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనడంతో నువ్వు మూసుకొని నేను చెప్పిన దారేంటి పా అని చెప్పి వెంటనే ఒక హాలో ఉండే లొకేషన్ దాకా తీసుకొని వెళ్తుంది. ఇంకా హాలోని చూసిన మన ఇచ్చుకోగడు ఏంటి హాలోనా అంటే ఇంకా రుకే కూడా మరి ఏమనుకున్నావు మీ బాబు అనుకున్నావా, వెళ్ళి ఫైట్ చేయరా లవ్ ఫుట్ అని చెప్పి తనని ఎగిరేద్దంతుంది. ఇంకా మన ఇచ్చుకోగడు కూడా వెళ్ళి హాలోతో అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మన ఇచ్చుకోగడు కేవలం ఆ హాలో మీద ఒక్క అటాక్ కూడా చేయలేకపోతుంటాడు, తన స్క్వాడ్ ని కూడా డ్రా చేయలేకపోతుంటాడు. ఇంకా దాన్ని చూసిన రుకే మన ఇచ్చుకోగాని తిడుతూ ఏరా నువ్వు ఇంత వీక్ గా అయిపోయావు, యాక్చువల్ గా ఇట్లాంటి హాలోను ఒకటే దెబ్బకి నాకు చేయాలి అది తెలుసా అనడంతో దానికి మన ఇచ్చుకో కూడా నువ్వు హాలోస్ ఎలా డిఫీట్ చేయాలో నాకేం నేర్పించాల్సిన పని లేదు, నాకు కూడా తెలుసు అని చెప్పి ఆ హాలోను అటాక్ చేయడం కోసం తన స్క్వాడ్ ని తీయబోతూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే లోపల ఉండే హాలోని సెండ్ చేసిన మన ఇచ్చుకో వెంటనే స్క్వాడ్ ని తీయకూడదని చెప్పి డిసైడ్ అవుతాడు. కానీ మనోడు సైలెంట్ గాంధీ మాత్రం ఉంటే అవతల వాళ్ళు ఏమన్నా సైలెంట్ గా ఉంటారా చెప్పండి. వెంటనే ఆ హాలో మన ఇచ్చుకో మీద అటాక్ చేస్తుంది. ఇంకా మనోడు ఏం చేయలేక జస్ట్ తన స్క్వాడ్ తో డిఫెండ్ చేస్తూ ఉంటాడు. ఇంకా దాన్ని గమనించిండే మన రుకే పాప నాకు అర్థమవుతుంది ఇచ్చుకో, లాస్ట్ టైం నువ్వు ఆ అరంకర్ చేతిలో ఓడిపోయావు, బట్ దానికంటే మేజర్ డ్రాబ్యాక్ నీ లోపల ఉండే హాలో. నువ్వు ఎప్పుడైతే సోల్ రీపర్ గా ఫైట్ చేస్తూ ఉంటావో అప్పుడు ఆ హాలో నిన్ను అటాక్ చేసి అన్ని బాడీని ప్రొసెస్ చేస్తుంది అన్నట్లు నువ్వు భయపడుతున్నావు. ఒక్క విషయం చెప్తా గుర్తుపెట్టుకో, చాదుకు గాయాలైనాయి, ఒరిహిమే గాయాలైనాయి, అండ్ థర్డ్స్ కి చావు వరకు వెళ్ళింది, అండ్ దీనంతటికి మెయిన్ కారణం ఒకే ఒక్కరు. ఇప్పుడు చూపించుకో నీకు ఓడిపోవాలని ఉందా, అసలు నీకు ఓటం అంటే భయంగా లేదా, అసలు నువ్వు ఓడిపోతే నీ కామ్రేడ్స్ చనిపోతారు ఆ విషయం అన్నా నీకు ఐడియా ఉందా. ఎప్పుడు కూడా నీలో ఉండే భయాన్ని కాకుండా నీలో ఉండే స్ట్రాంగ్ ని పెంచుకోవడానికి ట్రై చేయి. ఒకప్పుడు ఇచ్చుకో ఎంతో స్ట్రాంగ్ గా ఉండే వ్యక్తి, అవతల వాడు ఎవడు అనేది పట్టించుకోకుండా కళ్ళు మూసుకొని ఫైట్ చేసే వ్యక్తి. ఇప్పుడు అట్లాంటి వ్యక్తి రిటర్న్ కావాలి. ఒక్క విషయం చెప్తా గుర్తుపెట్టుకో, నువ్వు నీ కామ్రేడ్స్ ని కాపాడుకోలేకపోతే అప్పుడు నువ్వు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా కూడా వేస్ట్ కిందకి లెక్క. ఒక హాలోనే నువ్వు చంపలేకపోతే అట్లాంటప్పుడు నువ్వు నీ ఫ్రెండ్స్ ని ఎలా కాపాడుతావు చెప్పు. ప్రతి ఒక్కరు నిన్ను నమ్ముతున్నారు కానీ నువ్వు నీ లోపల ఉండే హాలోని చూసి భయపడుతున్నావు. ఇట్లాంటి మనిషిగా ఇచ్చుకో, కమాన్ నీ గుండెని నువ్వు నమ్ము, అండ్ నిన్ను నువ్వు నమ్ము, ఖచ్చితంగా నువ్వు ఎంతో స్ట్రాంగ్ వ్యక్తివి, అండ్ నువ్వు తలుచుకుంటే ఆ హాలో నేను అబ్జర్వ్ ఇంకా ప్రొసెస్ చేయకుండా నువ్వు దాన్ని కంట్రోల్ చేయగలవు. నాకు నీ మీద నమ్మకం ఉంది, ఇంకా నీకు నీ మీద నమ్మకం ఉందా అని చెప్పి అంటుంది. ఇంకా ఆ రేంజ్ మోటివేషన్ ఇన్న తర్వాత ఇంకా ఎవడైనా సరే మారాల్సిండేది. ఇంకా అలా మన ఇచ్చుకోగాడు కూడా వెంటనే తన స్క్వాడ్ ని బయటికి తీసి ఒక్కటే స్ట్రైక్ తో ఆ హాలోని అయితే డిస్ట్రాయ్ చేసేస్తాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్ లో ఒరిహిమే తాకి షిఫ్ట్ అవుతుంది. అప్పుడే మన రుకియా అక్కడికి ఇచ్చుకోగాని తీసుకొని వచ్చి ఒరిహిమేతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అలా మాట్లాడుతూ ఉండే ఈ గ్యాప్ లో మన రుకియా పాప ఇచ్చుకోగాడు నీకైతే చెప్పాలనుకుంటున్నాడు అనడంతో ఇంకా మన ఇచ్చుకోగాడు కూడా ఫస్ట్ లో తడబడినా సరే వెంటనే తన హెడ్ ని బౌ చేసి ఖచ్చితంగా నెక్స్ట్ టైం నేను స్ట్రాంగ్ గా మారుతాను అండ్ ఖచ్చితంగా నెక్స్ట్ టైం నిన్ను ప్రొటెక్ట్ చేస్తా ఒరిహిమే అంటాడు. ఇంకా ఆ మాటలైన ఒరిహిమే కూడా ఎంతో సంతోషపడుతుంది. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకి కైగో గాని ఇంకా మిజోరో గాని చూపిస్తారు. అండ్ వీళ్ళిద్దరికి ఇచ్చుకో గాని రూమ్ నుంచి ఏదో సౌండ్స్ వస్తున్నాయని చెప్పి వెంటనే మన కైగో గాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ తెరిచి చూస్తే అక్కడ మన ఇకాకు గాడు రెడీగా ఉంటాడు. ఇంకా కైగో గాడు వాడిని చూసి భయపడితే ఇంకా మన ఇకాకు గాడు ఏంట్రా అలా చూస్తున్నావు, నన్ను గుండోడా అని నువ్వు కూడా పిలుస్తావా, ఒకవేళ అలా పిలిచావు అనుకో ఇక్కడే నరికి పారేస్తా అనడంతో ఇంకా అప్పుడే వెనకలుండే రంగకు పాప మన ఇకాకు గాని బొర్ర మీద ఒకటి బొక్క పెట్టి నువ్వు ఇలాగే ఇక్కడ చొప్పిన పని చేయకోకుండా ఉంటే నీ గురించి వెంటనే నేను యాచర్ కంప్లైంట్ చేస్తానంటుంది. దెబ్బకు మన ఇకాకు గారు భయపడి ప్లీజ్ ప్లీజ్ ఆ పొట్టి దానికి మాత్రం అస్సలు చెప్పుకో, నా తలకాయలు తింటుంది, ప్లీజ్ నువ్వు ఎలా చెప్తే అలా వింటానంటంతో ఇంక వెంటనే రంగకు కూడా సరే అలా మాటినని చెప్పి అక్కడ ఉండే మెయిన్ టీమ్మేట్స్ అందరికి కూడా వెంటనే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మళ్ళీ రేపు వద్దాం అనడంతో ఇంకా అలా వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే కైగో గడు మన రంగకు పాపం చూసి మీకు క్లారిటీగా చెప్పాలంటే తన చెస్ట్ చూసి వెంటనే అట్రాక్ట్ అయిపోయి ఫర్ ది ఫస్ట్ టైం మన కైగో గడు కంట్రోల్ తప్పి తనని హక్ చేసుకుందామని వెళ్తాడు. బట్ వెంటనే రంగకు పాప వాడి ముఖం మీద ఒక షాట్ ఇస్తుంది, దెబ్బకి మనోడు కింద పడిపోతాడు. ఇంకా అలా అందరూ మన కైగో గానికి బాయ్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. బట్ మన కైగో గానికి ఏం అర్థం కాదు. ఇంకప్పుడే అక్కడికి మిజోరే గడు వచ్చి మా అమ్మ వాళ్ళంతా ఎవరు అనడంతో ఇంకా మిజోరే గడు కూడా వాడిని పట్టించుకోకుండా వాడి ముఖం మీద దాన్ని అయ్యో సారీ మామ చూసుకోలే, అసలు నువ్వెందుకురా రోడ్లో పనుకున్నావు అంటాడు. దానికి మన కైగో గానికి ఎక్కడ మండాలి అక్కడ
మండుతుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్ లో మన ఇచ్చుకో ఒక హౌస్ ని చూపిస్తారు. అప్పుడే మన కాన్గాడు వెంటనే రుకియాని చూసి రుకియా డార్లింగ్ అని చెప్పి తనని హక్ చేసుకోబోతాడు కానీ బట్ మన రుకియా మాత్రం మన ముఖం మీద దాన్ని కింద పడుకోబెడుతుంది. బట్ మన రుకియాకి ఇక్కడ తెలీదు తనని ఎవరైనా సరే ఈ వరల్డ్ ఆఫ్ లివింగ్ లో ట్రూగా లవ్ చేస్తున్నారంటే అది మన కాన్గాడ్ మాత్రమే అనమాట. అసలు అట్లాంటి ఒక ట్రూ లవర్ అంటే కాన్గాడ్ ముఖం మీద దంతుంది. దీనికి ఖచ్చితంగా మనం నిరసన తెలియజేయాలి. అండ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో అందరూ #జస్టిస్ ఫర్ ఖాన్ అని చెప్పి కామెంట్ చేయండి. అదే ఈ వీడియో యొక్క మెయిన్ టార్గెట్. ఓకే, నో బ్యాక్ టు ది స్టోరీ. ఇంకా మన ఇచ్చుకోగాడు ఇంకా రుకే వాళ్ళ రూమ్ లో మాట్లాడుతూ ఉంటే రూమ్ బయట నుంచి మన ఇచ్చుకోగాని వాళ్ళ డాడ్ ఇంకా మన యూవి పాప ఇద్దరు కూడా లోపల ఏం జరుగుతుంది అన్నట్లు ఒక బాటిల్ పెట్టి వింటూ ఉంటారు. ఇంకా అప్పుడే అక్కడికి మన కారిన్ పాప వచ్చి అసలు మీ ఇద్దరు ఏం చేస్తున్నారు అనడంతో ఇంకా అప్పుడే వాళ్ళిద్దరు కూడా ఇచ్చుకోగాడు లోపల ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నారు అనడంతో ఇంకా మన కారిన్ పాప బహుశా థర్డ్స్కే ఏంటిందిలే అంటారు కానీ బట్ వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేయరు. ఇంకా కారిన్ పాప థర్డ్స్కి కాకుంటే ఇంకెవరైనా కావచ్చు, ఒకవేళ ఫ్యూచర్లో ఓ రీహిమెన్ కూడా తీసుకురావచ్చు, నాకేం పెద్ద ఫరక్ పడదు, మీరెందుకని ఇంతలా బిహేవ్ చేస్తున్నారని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ మాటలని ఇచ్చుకోగానే డాడ్ అసలు నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి అరవడంతో ఇంకా వెంటనే డోర్ తెచ్చుకొని మన ఇచ్చుకోగాడు వచ్చి అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ప్రైవసీ లేదా అని చెప్పి వాళ్ళ ఇద్దరిని తిట్టి వెంటనే డోర్ వేసుకుంటాడు. ఇంకప్పుడే ఇచ్చుకోగాడు మన రుకేని అసలు అరంకర్స్ అంటే ఏంటివి, అసలు అరంకర్స్ ఎందుకని నన్ను టార్గెట్ చేసేయడంతో ఇంకా రుకే ఎక్స్ప్లెయిన్ చేసే ఈ గ్యాప్ లో మన రెంజిగాడు ఆగు మామ నేను చెప్తా అనడంతో ఇంకా మాట్లాడిన మన ఇచ్చుకోగాడు అరే రెంజి నువ్వెక్కడ దొరుకున్నావురా, బెడ్ కిందన యాడా ఈడా అని చెప్తాడు కానీ బట్ వాళ్ళ ఇంటి పేకప్ నుంచి మన రెంజిగాడు ఇంకా మిగిలిన గ్యాంగ్ అయితే దిగుతారు. ఇంకా చూసిన ఇచ్చుకోగాడు అరే దొంగనా కొడకలారా, నా రూమ్ కుండే ఒకే ఒక్క లైటర్ అది, దాన్ని గబ్బు లేపారు కదరా అని చెప్పి కోప్పడతాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన కాన్గాడు సోల్ సొసైటీ గ్యాంగ్ చూస్తాడు. అండ్ ఎక్స్పెషల్లీ మన రెంగకు పాపని చూసి అండ్ వెంటనే మనలో ఉండే హార్మోన్స్ ప్రభావం వల్ల ఈవిడ రుకియా కంటే ఎంతో అందంగా ఉంది, బాగున్నారా అండి అని చెప్పి తన మీద హక్ చేసుకోవడానికి ఎగురుతాడు కానీ బట్ ఈసారి కూడా వెంటనే రంగకు పాప వాడిని మూతి పగలగొట్టి దెబ్బకి ఇసురు కొడుతుంది. ఇంకా మన కాన్గాడు మళ్ళీ బాధపడతాడు. కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అండ్ నెక్స్ట్ సీన్లో మన రెంజిగడు అరంకర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏవైతే హాలోస్ ఉన్నాయో అవి వాటి యొక్క మాస్క్ను రిమూవ్ చేసుకుంటే వాటినే అరంకర్స్ అంటారు. అండ్ అలా చేయడం వల్ల వాటికి కొన్ని పవర్స్ వస్తాయి. అండ్ ఆ టైంలో అవి హాలో పవర్స్ ని ఇంకా సోల్ రిపర్ పవర్స్ ని రెండింటికి కూడా యాక్సెస్ చేయగలిగే పవర్స్ వాటికి ఉంటాయి. అండ్ రీసెంట్ గా మనం చూసిన కొన్ని అరంకర్స్ అయితే అవి కొంచెం ఇంపర్ఫెక్ట్ గా ఉన్నాయి. బట్ ఎప్పుడైతే ఆ హాలోస్ అన్ని కూడా ఐజన్ ని కాంటాక్ట్ చేసాయో అప్పుడు తన దగ్గర ఉండే హోగ్యోకోని ప్రొసెస్ చేసుకొని ఐజన్ వాటికైతే వాటిని మళ్ళీ రీబర్త్ చేశాడు. ఇప్పుడు అవి ఫుల్లీ డెవలప్డ్ అయింది అరంకర్స్ అంటాడు. అండ్ రీసెంట్ గా నువ్వు గొడవపడిండే ఆ ఇద్దరు అరంకర్స్ కూడా వీళ్ళే అండ్ వాళ్ళు కూడా ఐజన్ వాళ్ళే వచ్చారు అనడంతో ఇంకా మాటలని ఇచ్చుకోగాడు కూడా ఓకే నువ్వు చెప్తుంటే నాకు బాగా అర్థమవుతుంది, బట్ ఇంకొకసారి రుకియా మాత్రం డ్రాయింగ్స్ వేయద్దని చెప్పు అంటాడు. దెబ్బకి రుకియా బుక్ తీసుకొని ఇచ్చుకోగానే ముఖం పగలగొడుతుంది. ఇంకా రెంజిగడ్ కంటిన్యూ చేసుకుంటా యాక్చువల్ గా సోల్ సొసైటీ వాళ్ళు ఐజన్ గడ్ ఏం చేద్దామని చెప్పి వెయిట్ చేసి చూద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం ఐజన్ గడ్ తన మూవ్ చేసినప్పుడు ఎక్స్పెషలీ అందరూ కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం, అదే సోల్ సొసైటీ నుంచి వాడు తప్పించుకున్నప్పుడు. అండ్ అంతేకాకుండా అదే సిచ్యువేషన్ లో సోల్ సొసైటీలో ముగ్గురు కెప్టెన్స్ అట్ ఏ టైం అలా వెళ్ళిపోవడంతో సోల్ సొసైటీ కొంచెం వీక్ కూడా అయింది. కానీ ఇప్పుడు ఏవైతే అరంకర్స్ వచ్చాయో వీటిని అయితే మేము అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇవి వస్తాయని. యాక్చువల్ గా ఇవి సోల్ సొసైటీకి వస్తాయి అనుకుంటే దానికి భిన్నంగా వెరైటీగా వరల్డ్ ఆఫ్ లివింగ్ కి వచ్చాయి. సో అందుకనే ఈ ఆపరేషన్ లో భాగంగా మమ్మల్ని అందరినీ కూడా సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ మేము ఇక్కడికి వచ్చిండేది కూడా వాటిని ఆపడానికి అంటాడు. ఇంకా మాటలు నేర్చుకోగాడు అసలు మిమ్మల్ని ఎవర్రా పంపించినది అనడంతో ఇంకా రెంజిగాడు కెప్టెన్ ఎమోటో అంటాడు. ఇంకా ఆ మాటలని ఇచ్చుకోగాడు ఎదురు చెప్పలేక సైలెంట్ అయిపోతాడు. ఇంకా మన రెంజిగాడు కంటిన్యూ చేసుకుంటా యాక్చువల్గా రుకియాని ఎందుకు పంపించారంటే తనకి వరల్డ్ ఆఫ్ లివింగ్ బాగా తెలుసు అనడంతో ఇంకా ఆ మాటలనే రుకియా ఒక దొంగనా కొడక నన్ను పంపించినది కూడా నా యొక్క ఎబిలిటీస్ చూసేరా అనడంతో ఇంకా మన రెంజిగాడు సరేలే నువ్వు ఏదనుకున్నా ఒకటేలే అని చెప్పి నన్ను ఇంకా రుకియాతో పాటు హెడ్ కెప్టెన్ ఎమోటో గారు నాకు ఇంకొక పర్సన్ ని తీసుకొని వెళ్ళు అని చెప్పాడు. సో నాకు ఎంతో బాగా నమ్మకస్తుడండి ఇకాకుని పిలుచుకొచ్చాను. బట్ ఇకాకుతో పాటు తన ఫ్రెండ్ ఏంటే యమకూచిగాడు తనంతకు తనే వస్తానన్నాడు. సో వాడిని కూడా నేను ఫోర్స్ చేయలేదు. బట్ మేమంతా వెళ్ళి ఈ గ్యాప్ లో మా అందరికి సహాయం చేయడం కోసం పక్కనుండే అందగత్తె ఉండే రెంగుకు పాప తను కూడా వస్తాననింది. సో తనను కూడా తీసుకొని వచ్చాం. ఇంకెప్పుడైతే రెంగుకు పాప వస్తానందో ఇంకా ఆటోమేటిక్గా ఇట్స్గా అని కూడా ఆవిడ పట్టుకొచ్చింది. ఆయనకి ఇష్టం లేకున్నా సరే అంటాడు. ఇంకా ఆ మాటలు అనుకుంటా ఓకే ఇదే మా గ్యాంగ్ అంటాడు. ఇంకా ఆ మాటలు నేర్చుకోగాడు అరే ఆ అరంకర్స్ చంపడం కోసం మీ అట్లాంటి చెత్త గ్యాంగ్ వచ్చింది అనడంతో ఇంకా ఆ మాటలు మనోళ్ళంతా కూడా నువ్వేం పీకలా కానీ మమ్మల్ని అంటున్నావా అనుకుంటారు. ఇంకా అప్పుడే అక్కడికి ఇట్స్గా వచ్చి
ఖచ్చితంగా ఐజన్ కి నీ మీద కన్ను ఉంది ఇచ్చుకో, అందుకని వాడు ఫస్ట్ టార్గెట్ గా నిన్నే సెలెక్ట్ చేసుకున్నాడు అండ్ నిన్నే చంపేద్దాం అనుకున్నాడు. ఇంకా అరంకర్స్ గురించి నీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాస్క్ విడిపోయింటే ప్రతి ఒక్క హాలో కూడా అరంకర్ కాలేదు, వాటికంటూ కొన్ని క్యాపబిలిటీస్ అయితే ఉండాలి. అండ్ ఎప్పుడైతే అట్లాంటి అరంకర్స్ తను సెలెక్ట్ చేసుకుంటాడో అప్పుడు ఆటోమేటిక్ గా వాడు సోల్ సొసైటీ మీద ఒక వార్ని అయితే డిక్లేర్ చేస్తాడు. ఇంక ఈ అరంకర్స్ గురించి నీకు క్లారిటీ చెప్పాలంటే ఈ అరంకర్స్ మీనోస్ కంటే గ్రేటర్ వర్షన్ అని చెప్పొచ్చు. ఈ మాటలన్నీ ఇచ్చుకోగడు మీనసా వాటి గురించి నాకు తెలుసు అంటే మీనోస్ కంటే స్ట్రాంగ్ గా అనడంతో ఇంకా మనం ఇట్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ యాక్చువల్గా హాలోస్ కంటే మీనోస్ స్ట్రాంగర్ వర్షన్. అండ్ ఈ మీనోస్ లో కూడా 3 టైప్స్ ఉంటాయి. అందులో మొదటిది గిలియన్ అనమాట. ఇవి లోయెస్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. లైక్ ఒకప్పుడు మన ఇచ్చుకోగడ దళపడిండేటివి ఈ మీనోసే అనమాట. అవి చూడడానికి ఎంతో స్ట్రాంగ్ గా ఇంకా పెద్దగా ఉండొచ్చు కానీ బట్ అవి కదలడం మాత్రం చాలా స్లో. బట్ అవి సోల్ రీపర్స్ యొక్క పవర్స్ అయితే ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటాయి. బట్ వాటికి తెలివి లేదు అదర్ హాలోస్ కున్నట్లు. సో అందుకనే అవి వీకెస్ట్ లెవెల్ అంటాడు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి సెకండ్ క్లాస్ అయిండే అర్జియాస్ అనమాట. అవి కూడా చూడడానికి గిలియన్స్ మాత్రమే ఉంటాయి బట్ కొంచెం చిన్నగా ఉంటాయి. అవి ఉండడానికి తక్కువ ఉన్నా సరే వాటిలో మాత్రం హయ్యర్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ అవి గిలియన్స్ తో పోల్చుకుంటే 100 రెట్లు స్ట్రాంగరే కాకుండా ఇంటెలిజెన్స్ లో కూడా ఎంతో పవర్ఫుల్. ఒక్కో అడ్జసెంట్ ఎన్నో నెంబర్ ఆఫ్ గిలియన్స్ అయితే కంట్రోల్ చేస్తాయి. ఇంకా ఫైనల్ గా ఉండేది థర్డ్ లెవెల్ అయిండే వాట్సో లార్డ్స్ అనమాట. వాటిని టాప్ క్లాస్ మీనోస్ అని కూడా పిలుస్తారు. అవి చూడడానికి యాజ్ యూజువల్ ఈక్వల్ గా హ్యూమన్ ఎలా ఉంటాడో యాజ్ యూజువల్ అలాగే ఉంటాయి. బట్ అవి ఉండే చాలా తక్కువ ఉండొచ్చు కానీ బట్ అవి ఉండేటివన్నీ కూడా హియోక్వా ముండలో మాత్రమే ఉంటాయి. అండ్ నీకు తెలుసా ఈ వస్తా లార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కెప్టెన్ లెవెల్ సోల్ రీపర్స్ కంటే ఎంతో స్ట్రాంగెస్ట్ వర్షన్. అండ్ వీటన్నిటికీ కూడా పవర్స్ వచ్చేటివి ఆ మీనస్ దగ్గర నుంచి. ఇంకా వన్స్ అవి పవర్స్ తెచ్చుకుని నుంచి అవైతే అరంకర్స్ గా మారిపోయాయి. బట్ ఇప్పటికీ వాటికి పవర్స్ ఎలా వచ్చాయి ఎవరికి తెలియదు. బట్ మన టీమ్స్ లో ఉండే స్ట్రాంగెస్ట్ కెప్టెన్స్ అంటే 3 కెప్టెన్స్ దీనికి మెయిన్ గా కారణం. అవును నువ్వు అనుకుంటాండేది వాళ్ళే, కెప్టెన్ ఐజన్. ఇంకా మిగిలిన 2 కెప్టెన్స్ ఈ మీనోస్ అయితే లీడ్ చేస్తున్నారు. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఐజన్ దగ్గర ఈ వస్తా లార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి దాదాపు 10 వరకు ఉన్నాయని చెప్పి నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఐజన్ గడు వీటన్నిటిని ఉపయోగించుకొని కేవలం సోల్ సొసైటీని అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాడు అని ఇట్స్గా అంటాడు. ఇంకా మాటలని ఇచ్చుకోగానికి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ చేసి నెక్స్ట్ సీన్ లో మనకి హియోక్వా ముండలేకైతే ఎవరైతే ఇచ్చుకొని అటాక్ చేశారో లైక్ ఓల్క్రాక్ గడు ఇంకా మన యామి గడు ఇద్దరు కూడా వెళ్ళి ఐజన్ ని ఇంకా మిగిలిన అరంకర్స్ అయితే మీట్ అవుతారు. ఇంకప్పుడే మనకి ఫర్ ది ఫస్ట్ టైం ఇన్నాళ్ళ తర్వాత కెప్టెన్ ఐజన్ లైవ్ లో చూపిస్తారు. ఇంకా మన కెప్టెన్ ఐజన్ కూడా ఓకే నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను, మీరు ఏమేమి అచీవ్మెంట్స్ సాధించారో ఇక్కడ ఉండే మీ యొక్క 20 మంది బ్రదర్స్ ముందర కూడా చెప్పండి అనడంతో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.